నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు మాట్లాడితే ఆదుకున్నామని మాట్లాడుతున్నారు. ఇదే 2019 నుంచి మీకు ఈ పాయింట్ మీకు చెప్పాలి. 2019 నుంచి 24 వరకు స్టీల్ ప్లాంట్ లో సుమారుగా 12 మంది కార్మికులు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ 12 మంది కార్మికులకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించగలిగాడా, ఏదైనా ప్యాకేజ్ ఇప్పించగలిగాడా? ఒకసారి మాట్లాడమనండి. మేము ఈ రోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎవరైతే చనిపోయారో 9 మంది కుటుంబ సభ్యులకి కూడా మొన్న సాయంత్రానికి 25 లక్షల రూపాయల ప్యాకేజ్ ఏదైతే ఉందో 27 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి చెక్కులు అందించడం ఒక ఎత్తు అయితే, ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ చరిత్రలో లేదు ఒక కాంపన్సేషన్ ఇవ్వటమా లేకపోతే జాబ్ ఇవ్వటమా. కానీ ఈ రోజు ఒప్పంద కార్మికులకి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఈ రోజు పర్మనెంట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు వచ్చే కాంపన్సేషన్స్ అదేవిధంగా ఇచ్చే ప్యాకేజ్ తో పాటు ఈ రోజు మళ్ళీ ఇంకొక జాబ్ కూడా ఇస్తున్నాం. అంటే ఈ రోజు మేము కట్టుబడి ఉన్నట్ట వాళ్ళు కట్టుబడి ఉన్నట్ట. నిన్ననే నేను వీడియోలో చూపించాను. డైరెక్ట్ గా అతని దగ్గర సీఎస్ పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ స్టీల్ ప్లాంట్ 33 ఎకరాలు ఎత్తేసి విశాఖ రాజధాని కట్టేద్దాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికే కదా వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ వచ్చింది.